బంగారం కొంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. భారీ షోరూములు, కోట్ల రూపాయల ప్రకటనలు, సినీ తారల ప్రచారాలు, నమ్మకానికి మరో పేరు ముకుంద అంటూ ప్రజలను ఆకట్టుకునే హామీలు. కానీ ఆ మెరుపుల వెనుక వినియోగదారుల కష్టార్జిత డబ్బులు దోచుకునే వ్యూహాలున్నాయా? ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ గా పేరొందిన ముకుంద జ్యువెలర్ పై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. 22 క్యారెట్ల పేరుతో నాణ్యతలో తేడాలు, రాళ్ల పేరుతో బంగారం బరువు తగ్గించడం, అసలు ధర కంటే మేకింగ్ ఛార్జీల పేరుతో భారీ దోపిడీ, తూకాల్లో స్పష్టత లేకపోవడం, ఇలా వినియోగదారుల విశ్వాసాన్ని వ్యాపార లాభాల కోసం వాడుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల బంగారం సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్న ముకుంద జ్యువెలరీ మోసాల మాయాజాలంపై ఏపీ టుడే ప్రత్యేక కథనం. భారతీయ కుటుంబాల్లో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక బంధం, ఒక భావోద్వేగం, ఒక పెట్టుబడి. కూతురు పెళ్లి కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడబెట్టి బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్రజలకున్న ఈ బలహీనతనే కొందరు వ్యాపారులు తమ లాభాల యంత్రంగా మార్చుకుంటున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. నమ్మకాన్ని అమ్ముతూ అసలు బంగారం విలువను తగ్గిస్తూ కస్టమర్లను మెల్లగా మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ సంస్థ ముకుంద జ్యువెలరీపై వస్తున్న ఫిర్యాదులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. షోరూమ్ లో మెరుస్తున్న డిజైన్లు చూపించి బిల్లుల్లో మాత్రం అదనపు ఛార్జీలతో వినియోగదారులకు షాక్ ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 22 క్యారెట్లు అంటూ విక్రయిస్తున్న ఆభరణాల్లో ప్యూరిటీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్ళు, డిజైన్, వర్క్ పేరుతో అసలు బంగారం బరువును తగ్గించి అదే ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మేకింగ్ ఛార్జీల పేరుతో మార్కెట్ విలువ కంటే అనేక రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కస్టమర్ అడగకపోతే అసలు తూకం వివరాలు కూడా స్పష్టంగా చెప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంగారం కొనేటప్పుడు ప్రజలు చేసే అతి పెద్ద తప్పు డిజైన్ మాత్రమే చూడటం. అయితే వినియోగదారులు షాపింగ్ చేసే సమయంలో కొన్ని ప్రశ్నలు అడగాలి. బంగారం నిజమైన బరువెంత? రాళ్ల బరువెంత? ప్యూరిటీ నిజంగా 22 క్యారెట్ లేదేనా? మేకింగ్ ఛార్జీలు ఎందుకు అంత ఎక్కువ? ఇలాంటి వివరాలు పరిశీలించకపోవడంతోనే వినియోగదారులు భారీగా నష్టపోతున్నారని చెప్తున్నారు. కొన్ని షోరూంలు ప్రతి తులంలో కొద్దిగా బరువు తగ్గించి రాళ్ల బరువును కలిపి వినియోగదారులకు తెలియకుండా లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం వ్యాపారం కాదని, వినియోగదారుల నమ్మకంపై జరుగుతున్న దోపిడీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్హాల్ మార్క్ తప్పనిసరిగా పరిశీలించాలి. తూకం మీ ముందే వేయించుకోవాలి. బిఐఎస్ హాల్ మార్క్ తప్పనిసరిగా పరిశీలించాలి. తూకం మీ ముందే వేయించుకోవాలి. రాళ్ల బరువు, బంగారం బరువు వేరువేరుగా చూపించమని అడగాలి. మేకింగ్ ఛార్జీల వివరాలు ముందుగానే తెలుసుకోవాలి. కంప్యూటర్ బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం ఉంటే సొంత గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో పరీక్ష చేయించుకోవాలి. అలాగే కేవలం సెలబ్రిటీ ప్రకటనలు చూసి నమ్మేయొద్దని నాణ్యతను నిర్ధారించుకోవడం వినియోగదారుల హక్కు మాత్రమే కాక బాధ్యత కూడా అని సూచిస్తున్నారు. పెద్ద షోరూమ్, సినీ తారల ప్రచారం, కోట్ల రూపాయల యాడ్స్ ఉన్నంత మాత్రాన ప్రతి గ్రాము బంగారం నిజాయితీగా ఉంటుందనే గ్యారంటీ లేదు. మీ చెమటూడ్చి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసే బంగారం నిజంగా స్వచ్ఛమైనదేనా? మీకు చూపించిన తూకమే బిల్లులో ఉందా? మీరు చెల్లిస్తున్నది బంగారానికా లేక బ్రాండ్ పేరుకా? ముకుంద జ్యువెలరీపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేపడతారా? వినియోగదారులకు న్యాయం జరుగుతుందా? ప్రజల విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చుకునే ఇలాంటి వ్యవస్థలపై మరెన్నో సంచలన విషయాలతో మరో కథనంలో కలుద్దాం. మంచి ప్రొఫెషనల్
Sini, sini, inuais, inuais ko.